రేయ్ గణపతి, ఈ మత్తు ప్యాకెట్లతో అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నావురా. ఇందులో పాస్ అవ్వలేవురోయ్. పాపం పెద్దమ్మ, రాముల్లాంటి నా కొడుకు సమాజానికి సేడపురుగయ్యాడంటే నమ్మలేకపోతున్నానని ఏడుస్తూ నిదానంగా కళ్ళు మూస్తుంది. పాపం. ఎరా మత్తు దిగిందా? తగ్గిందా? మళ్ళొచ్చావు? మళ్ళీ వత్తా, ఎందుకంటే ఇది నా ఇల్లు కూడా కాబట్టి. అలా అన్నందుకే అరుపులు కేకలు ఎడుతూ పారిపోయారు. ఒకరోజుకి ఎలా ఉంటే రోజు ఎలా ఉంటుందో ఊహించుకో. విఘ్నేష్ బ్రదర్ మళ్ళీ వచ్చాడు అంటే ఏదో ప్లాన్తోనే వచ్చుంటాడు. నేను అదే అనుకున్నాను. నువ్వేం చేసేయాలనుకున్నావు చేయమావా, నేను చేయాల్సింది నేను చేసేస్తా. నేను మంచి పనే చేస్తానురా, నువ్వే ముంచే పనులు చేస్తావు. అదే నీకు నాకు తేడా. అందుకే నువ్వు ఒకళ్ళు పెడతంటే తింటున్నావు. నేను మా అక్క దగ్గర ఉంటున్నాను, నువ్వు ఎవరు వాటా ఇస్తారా అని కుక్కలా కాసు కూర్చున్నావు. ఏంట్రా బెదిరిస్తావేంటి? ఆగు మావా. విఘ్నేష్ బావా, గొడవలొద్దు. బాబాయ్, మీరు కూడా సైలెంట్గా ఉండండి. కొంచెం చెప్పండి ఇడికి. ఈ ఇంటికి వాళ్ళింటికి వెళ్ళే దారి మధ్యలో చాలా ఆసుపత్రులుంటాయి, చూపించుకోమని. నేను హాస్పిటల్కి వెళ్తానో లేదో గాని వీళ్ళైతే పోలీస్ స్టేషన్ చుట్టూరా తిరుగుతానే ఉంటారు. ఎలా బ్రదరు, మళ్ళీ ఏదైనా అయితే లేట్ అవుతుందేమో అని పద్మక్క నేను కలిసి మంచి ప్లాన్ ఒకటేసాంరా. ప్లాన్ మంచిదే గాని అందులో ఏం మాత్రం మంచి లేదు. అదేంటి చెప్పండి. నువ్వే చూడనిది. ఏంటిది? ఏం చేస్తున్నావు? వాసన చూసావో కళ్ళు తిరుగుతాయి, అలవాట్లేదు కదా. కాస్త వివరంగా చెప్పు బ్రదరు. అది మత్తు ప్యాకెట్లువి. మత్తు ప్యాకెట్లా? గణపతి బావగారి గదిలోకైతే వచ్చాను, కానీ ఈ ప్యాకెట్ ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెడితే పోలీస్ చేతులకి దొరుకుతుందో తెలియట్లేదే. ఇక్కడ పెడితే కనబడేలా పెడితే డౌట్ వస్తుంది. కనిపించకుండా పెట్టాలి.
ఏంటి బ్రదరు, నిధి ఇంకా రాదు. కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి కదరా. అదేమైనా విలువైన వస్తువా ఇంత టైం తీసుకోవడానికి? ఇంత టైం తీసుకుంటే ఎలా? ఈ లోపల గణపతి వాళ్ళు వచ్చేసేలా ఉన్నారు. ఆల్రెడీ వచ్చేసారా? రాడనుకుంటే మళ్ళీ వచ్చాడేంటి విద్యా వీడు? ఊరికే రారు మహానుభావులు. హలో, పేమెంటే కదండి? చేసేద్దాం వచ్చేస్తుంది. ఆల్రెడీ స్టేటస్ రన్నింగ్ లో ఉంది. రన్నింగ్ లో ఉంది. రన్నింగ్. రండి. బ్రదరు, ఆ రూమ్ వైపే వెళ్తున్నారు. గణపతి గారు కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు రా. ఇది దొరికేస్తుందిరా. బ్రదరు, ఆ ప్యాకెట్ గానీ దొరికితే వీళ్ళే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తారు. ఇక్కడేం చేస్తున్నావు? నిన్నే నీది అడిగేది. నా రూమ్లో ఏం చేస్తున్నావు? అదేంటి బావా, ఈ రూమ్ మా అక్కది కూడా కదా. సరే, ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. ఇక్కడికి వచ్చేటప్పుడు నా బట్టలు ఎక్కువ తెచ్చుకోలేదు. నీ చీరేదైనా ఉంటే తీసుకుందామని. అడగకుండానా? అదేంటక్క, చీరకి ఎలా అంటావు? చీర గురించి కాదు, ఈ గదిలోకి వచ్చే ముందు అడగాలి కదా అంటున్నాను. ఈసారి కొదిలే విద్య. చూసావా, బావగారు భలే అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ బావగారు. ఆగో, చీర కోసం వచ్చి తీసుకోకుండా వెళ్తావెందుకు? అది ఆగు. తీసుకో, నీకు బాగుంటుంది. నీకు థ్యాంక్స్ అక్క. నాకెందుకో అనుమానంగా ఉందండి. ఎవరి మీద? వీళ్ళ మీదే. విఘ్నేష్ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. వాళ్ళు బయట ఉంటే నిధి గదిలోకి వచ్చింది. చీర కావాలంది కదా. తీసుకెళ్ళడానికి వచ్చిందా లేక ఏదైనా సమస్య తీసుకురావడానికి వచ్చిందా అని. వాళ్ళు ఏం చేయాలనుకున్నా మనం జాగ్రత్తగా ఉంటే చాలు. ఏమైంది? వాళ్ళు ఏమైనా అడిగారా? పెట్టేశావా? చీర పట్టుకొచ్చావేంటి? ఏం చేస్తాను, ఒక చీరుంటే ఇవ్వండి అని చేతులు చచ్చి అడగాల్సి వచ్చింది. బా, ఏదైతేనే పని అయితే అయిందా లేదా? దాచిపెట్టి. హలో సార్,
ప్యాకెట్లు గణపతి రూమ్లో పెట్టేశాం. మీరు వస్తే మిగతా పని లాంఛనంగా పూర్తి చేయొచ్చు. సరే, మేము రాగానే ప్యాకెట్స్ ఉన్న చోటుకు వెళ్ళేలా హింట్ ఇవ్వండి. హడావిడి చేసి పట్టుకుంటాం. అలాగే సార్. ఏమన్నారు? బయలుదేరారంట. పెద్దమ్మ వాళ్ళ అవమానంలో ఇల్లు వదిలి పారిపోతారు. ఊరే వదిలేసి వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు. పద పద. గణపతి, గణపతి, విద్య, శ్రీశైలం. అమ్మా గణపతి రా రా రా. అత్తయ్య, శ్రీశైలం, ఏమైందమ్మా? మన ఇంటికి పోలీసులు వస్తున్నారా? పోలీసులా? ఇంటికి కాదు పెద్దమ్మ, ఇంట్లోకే వచ్చేసారు. సందర్భం లేకుండా ఎవరన్నా ఎందుకు వస్తారు? మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే వచ్చామనుకున్నావా? పోనీ ఎందుకు వచ్చారో చెప్పండి సార్, మా అమ్మ భయపడుతుంది. ఆడాలన్నాక భయపడతారు. అందరూ ఒకేలా ఉండరు సార్. ముందు విషయం ఏంటో చెప్పండి. చెప్పడానికి ఏముందమ్మా, పౌరం పోకులు ఉన్నారు కదా మన ఇంట్లో, వాళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటారు. అంతేగా సార్? అంతే. చెప్పానా అక్క, నువ్వు కంగారు పడ మాకు. సుబ్బు అయితే తప్పు చేయలేదు కదా? మా ఆయన అంటారేంటత్తయ్య? ఎవరేం చేసుంటారో పోలీసులకి బాగా తెలుసు. వీడే ఏదో చేసుంటాడు. ఏంటి సార్ వాళ్ళు అలా అంటుంటే ఊరికే నిల్చున్నారేంటి? మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. ఈ ఇంట్లో నుంచి మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నారు. మత్తు పదార్థమా? ఏం మాట్లాడుతున్నారు సార్? మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారండి. రాంగ్ అడ్రస్కి వచ్చారు సార్ మీరు. గణపతి, నువ్వు మాస్టర్వి. నీ లెక్క తప్పచ్చేమో కానీ మా లెక్క తప్పదు. చూడండి, ఇది నా భర్త శంకరం మాస్టర్ ఇల్లు. ఇక్కడ పొరపాటున కూడా మాదక ద్రవ్యాలుండవు. లేకపోతే మంచిదే పెద్దమ్మా, ఉంటే అందరికీ చెడ్డ పేరు. వాటా ఉందని మేం కూడా వచ్చాం. ఇలాంటి కేసుల్లో వాటా పంచితే ఇంకేమైనా ఉందా? నిధి, నువ్వు మాట్లాడుకో. నిందలైనా ఆరోపణలైనా సాక్ష్యాధారాలుండాలి. ఇంటిని సోదా చేస్తే ఆ ఆధారాలు అవే దొరుకుతాయి. చూసుకోండి సార్, దొరక్కపోతే అప్పుడు మీరే క్షమాపణ కోరాలి. తప్పకుండా. కానిస్టేబుల్స్, చెక్ చేయండి ఇల్లంతా. వెతకండి సార్, వెతకండి. సొరుగులు, బుక్కులు, కబోర్డ్లు, లాకర్లు, కింద, మంచం కింద, పైన మొత్తం వెతకండి సార్. ఏ మూల వదలొద్దు. బాగా వెతకండి సార్. ఏంట్రా ఇది శ్రీశైలం? అక్క, ఎతికి ఎతికి ఇసుకొచ్చి ఆళ్ళే వెళ్ళిపోతారులే అక్క. అమ్మా నువ్వు టెన్షన్ పడకు. ఎవరో ఆకతాయిలు కంప్లైంట్ ఇచ్చి మన టైం వేస్ట్ చేస్తున్నారంతే. సార్, సార్, ఆ గదిలో మత్తు పదార్థాల ప్యాకెట్లు దొరికాయి సార్.
ఏటి గణపతి గదిలో మత్తు ప్యాకెట్లా? అయ్యో దేవుడా, బావగారు ఇలాంటి పనులు కూడా చేస్తారా? సార్ నాకేం తెలియదు సార్. అసలు మా గదిలోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. ఇందులో ఖచ్చితంగా ఏదో కుట్ర సార్. సార్, ఎవరో ఏదో కుట్ర చేశారు. ఈ ఇంట్లో అలాంటివేవి ఉండవు. నా కొడుకు అలాంటి వాడు కాదు. ఉండవన్నారు, మరి ఇవేలా వచ్చాయి? అయ్యో, అది తప్పు కదరా గణపతి, ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావు? రై, నా గురించి మీ అందరికీ బాగా తెలుసు. తెలుసు తెలుసు, హ, అప్పులు బాగా ఉన్నాయి, వాటిని తీర్చడానికి ఇదిగో ఇలాంటి అడ్డదారులు తొక్కుతావని. ఏయ్! ఇదంతా నీ కుట్ర అయి ఉంటదిరా. ఇంట్లో ఉండనిస్తుంటే ఇలాంటి పనులు చేస్తావా? నిన్ను వదలనురా, నేను వదలను. ఎస్ఐ గారు చూసారా, మీ ముందే పడుతున్నాడు. నిన్ను వదలను. నిన్ను చంపేస్తాను. వదలు. పోలీసుల ముందే గొడవ చేస్తున్నావా? ఇన్నేళ్ళు నన్ననేవాళ్ళు ఇప్పుడు గణపతిని అంటున్నారు. తప్పుడు మనిషి. ఆపేయ్, ఆపేయ్. కావాలని అలా అన్నాలన్నా కూడా నోరు రాకూడదు. అయినా సరే దిగజార్చే ప్రయత్నం చేస్తే మీరే నష్టపోతారు. చూడమ్మా, మీ ఆయన నిర్దోషని కోర్టులో నిరూపించుకో. కానిస్టేబుల్, అతని బండి ఎక్కించండి. ఆయన్ని ముట్టుకున్నా సరే మీ మీద కేసు పెడతాను. పూలదండలేసి తీసుకెళ్ళమంటావమ్మా? ఎవరిని తీసుకెళ్లాలో వాళ్ళని తీసుకెళ్లాలి ఎస్ఐ గారు. అమాయకుల్ని అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోం కదా. అమాయకులు ఎవరక్క? అవునులే, మంచిగా నటించి ఇలాంటి దందాలు నడిపే గణపతి బాబు గారు మంచివారా? ఇంకొక్క మాట మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఏంటమ్మా బెదిరిస్తున్నావేంటి? మీ ఆయనతో పాటు నిన్ను బండి ఎక్కించాలా? మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. ఇంకా ముందే తీసుకొచ్చాను సార్, మనుషుల్ని కాదు సాక్ష్యాల్ని. ఒక్కసారి కళ్ళు అప్పగించి ఈ వీడియోని చూడండి. మీరే చూడండి.